రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసినటువంటి కుల వివక్ష పోరాట సమితి నాయకులకు, అదేవిధంగా వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘాల నాయకులకు, యువజన సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున పీడీఎస్యు విజృంభణ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాభివందనాలు. పునర్జన్మ, మతం, మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు, స్వర్గం ఇలాంటి సిద్ధాంతాల పునాదుల మీద ఏదైతే భావజాలను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, విజ్ఞానాన్ని బోధించేటువంటి ఉపాధ్యాయులపైన అజ్ఞానులైనటువంటి ఈ సిద్ధాంతాలను నమ్ముకునేటువంటి వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులు కొత్తగా కాదు. నిజామాబాద్కు సంబంధించి కోటగిరి మల్లికార్జున గారిపైన దాడి కూడా ఈ రకంగానే జరిగింది. అప్పుడు కూడా పూర్తి స్థాయిలో స్పందించినాం, పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా పిలుపునిచ్చినాం. అదేవిధంగా సార్ మీరు దాడి జరిగిన వెంటనే బయటికి రాలేదు, మాకు తెలిసిన వెంటనే టీపీటీఎఫ్ మా టీచర్స్ యూనియన్ వాళ్ళు కూడా మాట్లాడారు. నిన్న మొన్న మేము కూడా ఆల్రెడీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో 12వ తారీఖు రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద ఎత్తున ధర్నా పెట్టాలనేటువంటి ఆలోచనతో ఆల్రెడీ ప్రొఫెసర్ అరగోపాల్, చక్రధర్, లక్ష్మీనారాయణ సార్ వాళ్ళు కూడా ఆల్రెడీ పిలుపు ఇచ్చున్నారు. ఖచ్చితంగా దాంతోపాటు ఈ అన్ని పోరాటాలలో ఏదైతే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి జరిగితే ఇప్పటికి కూడా డిఈఓ కానీ ఎంఈఓ కానీ ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసేటువంటి పరిస్థితి లేదు. మేము ధర్నాలు చేస్తే కేవలం ప్రభుత్వ స్కూళ్ళకు పోయి మేము సమస్యలు ఏంటిది, ఇక మౌలిక సదుపాయాలు కల్పించండి అని మాట్లాడితే మాత్రం మాపైన కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యాశాఖ ఇప్పటికైనా స్పందించి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇమీడియట్లీగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక హెడ్ మాస్టర్ల పైన కానీ టీచర్ల పైన దాడులు చేసిన వాటిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నిర్వాహక కమిటీకి ధన్యవాదాలు.